మరోవైపు కోడికత్తి శ్రీను విషయంలో హైకోర్టు జడ్జిమెంట్ పైన మరిన్ని వివరాలైతే మా ప్రతినిధి సాయిని అడిగి తెలుసుకుందాం. సాయి, 24న దీనికి సంబంధించిన తుది తీర్పు ప్రకటిస్తామని చెప్పి హైకోర్టు చెప్పింది. అయితే ఈ కేసు పూర్వాపరాలు కనుక ఒకసారి పరిశీలిస్తే కనుక అక్టోబర్ ఏదైతే 25వ తారీఖు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లాంజ్లోకి వెళ్తున్న సీఎం జగన్ పైన శ్రీనివాస్ కోడికత్తితో దాడి చేయడం, అలాగే ఆయన భుజానికి గాయం కావడం, ఆయన ఇమీడియట్గా హైదరాబాద్ వెళ్ళిపోవడం, హైదరాబాద్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈ కేసుని లోకల్ పోలీసులు టేకప్ చేస్తారంటే జగన్ వద్దు అని కేంద్ర బలగాలతో దీన్ని ఏదైతే ఎన్ఐఏ ఉందో ఆ సంస్థతో ఈయన దర్యాప్తు చేయించాలని సీఎం జగన్ కోరిన నేపథ్యంలో ఎన్ఐఏ ఈ కేసుని టేకప్ చేసింది. టేకప్ చేసిన దగ్గర నుంచి కూడా అనేక మలుపులు ఈ కేసులో తిరుగుతూ వచ్చాయి. మొదట ఈ కేసుకి సంబంధించి పూర్తిగా ఇది కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగినట్టుగా కూడా భావించారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా శ్రీనివాస్ అయితే దగ్గర 7 నెలల పాటు రాజమండ్రి జైల్లో ఉన్న పరిస్థితి. 2018 అక్టోబర్ 25వ తారీఖున ఆయన అరెస్ట్ అయితే దగ్గర మే 13వ తారీఖు 2019 వరకు అంటే 7 నెలల పాటు రాజమండ్రి జైల్లోనే శ్రీనివాస్ ఉన్నారు. అయితే శ్రీనివాస్కి ఏ తప్పు చేయలేదని, శ్రీనివాస్కి అసలు దీనికి సంబంధం లేదని ఏదైతే శ్రీనివాస్ తరఫున న్యాయవాదులు వాళ్ళు వాదిస్తూ వచ్చారో దానికి సంబంధించి ఎన్ఐఏ కోర్టు కూడా దీనికి సంబంధించి అయితే బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. దగ్గరగా 2 నెలల పాటు అంటే మే 13, 2019వ తారీఖు బయటకు వచ్చిన శ్రీనివాస్ మళ్ళీ 2 నెలల గ్యాప్లోనే అంటే పూర్తిగా ఎన్ఐఏ అయితే పూర్తిగా ఆధారాలు పరిశీలించకుండానే ఈ కేసుకి సంబంధించి బెయిల్ మంజూరు చేయడం కరెక్ట్ కాదని ఎన్ఐఏ అధికారులే హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపైన విచారించిన హైకోర్టు ఇమీడియట్గా బెయిల్ని రద్దు చేస్తూ మళ్ళీ కోర్టు ఏదైతే జైలు ఉందో జైల్లో లొంగిపోమని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేవలం 2 నెలలు మాత్రమే 2019లో బయటకు వచ్చారు శ్రీనివాస్ బెయిల్ పైన. సో మళ్ళీ ఇమీడియట్గా కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో మళ్ళీ 2019లో ఆయన మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిపోవడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా దగ్గర 5 ఏళ్ల వరకు కూడా మగ్గుతూ వచ్చారు. రిమాండ్ ఖైదీగా మాత్రమే ఇన్నేళ్ల పాటు జైల్లో ఉండడం కూడా ఒక రికార్డ్ అని కూడా న్యాయవాదులు చెప్తూ ఉన్న నేపథ్యంలో ఇన్నాళ్ళు బెయిల్ ఎందుకు రాలేదు అనే అంశం పైన ఎన్ఐఏకి సంబంధించిన అధికారులు కానీ లేకపోతే ఎన్ఐఏకి సంబంధించిన ఏదైతే కోర్టు ఏదైతే చెప్తూ వచ్చిందో దీనికి సంబంధించి L2గా ఉన్న L1 దినేష్ అని ఎయిర్పోర్ట్కి సంబంధించిన కమాండెంట్ ఉన్నారు. ఆయన L1 అంటే లైవ్ విట్నెస్ ఆయన ఉన్నారు. ఘటన జరిగినప్పుడు L2 సాక్షిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, అప్పుడు ప్రతిపక్ష నేత. ఇద్దరిని కూడా కోర్టుకు వచ్చి హాజరయ్యి మీ సాక్ష్యం చెప్పాలని కోర్టు కోరిన నేపథ్యంలో L1గా ఉన్న కమాండెంట్ దినేష్ అయితే వచ్చి చెప్పారు. ఇందులో ఉద్దేశపూర్వకంగా దాడి జరిగినట్టయితే మా ఎంక్వైరీలో తేలలేదని ఆయన వాంగ్మూలం ఇచ్చినట్టుగా కూడా తెలిసింది. అయితే L2గా ఉన్న సీఎం జగన్ అయితే ఆయన కూడా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని ఏదైతే శ్రీనివాస్ తరఫున న్యాయవాదులు కోరుతూ వచ్చారో దానికి సంబంధించి ఎన్ఐఏ కోర్టు కూడా సీఎం జగన్ని కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని కోరింది. అయితే భద్రతా కారణాలు రీత్యా అప్పుడైతే ప్రతిపక్ష నేతగా ఉన్నారు, కానీ ఇప్పుడు స్టిల్ ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి భద్రతా కారణాల రీత్యా కోర్టుకు హాజరు కాకపోవడం, అలాగే మిగతా కేసుల విషయం పైన కూడా కొంచెం హడావుడిగా ఉంటుంది కాబట్టి హాజరు కాలేరని జగన్ తరఫున న్యాయవాదులు చెప్పడంతో కనీసం వర్చువల్గా అయినా జగన్ హాజరయ్యి ఈ కేసులో ఏం జరిగింది అని సాక్ష్యం చెప్పాలని పదే శ్రీనివాస్ తరఫున న్యాయవాదులు కోరిన నేపథ్యంలో వర్చువల్గా కూడా హాజరు కావడానికి ఇటు సీఎం జగన్ కూడా ఇష్టపడని పరిస్థితి. ఫైనల్గా కనీసం నో అబ్జెక్షన్ లెటర్, ఇతనికి శ్రీనివాస్కి బెయిల్ రావాలని నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వాలని కూడా పదే శ్రీనివాస్ తల్లి, శ్రీనివాస్ సోదరుడు, అలాగే శ్రీనివాస్ తరఫున న్యాయవాదులు కూడా కోర్టు ద్వారా విన్నవించుకున్నారు. కనీసం నో అబ్జెక్షన్ లెటర్ వస్తే బెయిల్ అన్న వస్తుంది, బెయిల్ వచ్చిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయమని అడిగినా కూడా దగ్గర ఇప్పటి వరకు కూడా కోర్టు చెప్పే దగ్గర 1 year అవుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి లైవ్ విట్నెస్కి ఉన్న జగన్ అయితే నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వడానికి కూడా ఆయన ఇష్టపడినట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఫైనల్గా ఈ కేసుకి సంబంధించి 5 ఏళ్ల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాస్కి బెయిల్ ఇవ్వాలని చెప్పి ఎన్ఐఏ కోర్టు నుంచి నేరుగా హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేశారు. దానిపైన విచారణ జరిగిన అనంతరం ప్రస్తుతానికి అయితే బెయిల్ అయితే ఇచ్చారు, కండిషనల్ బెయిల్ ఇచ్చారు. ఈ కండిషనల్ బెయిల్కి సంబంధించిన తుది తీర్పు అయితే ఈ నెల 24 ఇస్తామని చెప్తున్నారు. బహిరంగ సభల్లో పాల్గొనవద్దని చెప్తున్నారు. కేసుకి సంబంధించిన వివరాలు కూడా చెప్పడానికి వీల్లేదని చెప్పి కోర్టు ఇచ్చిన షరతులతో కూడిన బెయిల్ పైన అయితే శ్రీనివాస్ బయటకు వస్తున్నారు. శ్రీనివాస్ 5 ఏళ్ల పాటు బేసిక్గా 6 ఏళ్ళు ఆయన జైలుకి వెళ్ళి బట్ 2 నెలల్లో బెయిల్ పైన బయటకు వచ్చారు కాబట్టి కంటిన్యూగా అయితే 5 ఏళ్ల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే కోడికత్తి శ్రీనివాస్ అయితే ఆయన జైల్లో రిమాండ్ ఖైదీగా మగ్గుతూ వచ్చిన నేపథ్యంలో ఇన్నాళ్ళకి ఆయనకి బయటకు వచ్చే అవకాశం దొరికింది. దీనిపైన పూర్తిగా దళిత సంఘాలన్నీ కూడా హర్షాలు వ్యక్తం చేస్తున్నాయి. అలాగే కోడికత్తి శ్రీనివాస్ సంబంధించిన తల్లి సోదరుడు ఇద్దరు కూడా దీక్షకు దిగుతామని చెప్పారు. మరోవైపు శ్రీనివాస్ కూడా జైల్లో దీక్షకు దిగుతామని చెప్పారు. ఎందుకని సీఎం జగన్ లైవ్ విట్నెస్గా ఉన్న జగన్ ఎందుకని సాక్ష్యం చెప్పడానికి ముందుకు రావడం లేదని వారంతా కూడా తీవ్రంగా ఆరోపించిన నేపథ్యంలో ఎట్టకేలకు 5 ఏళ్ల తరువాత అత్యంత సెన్సిటివ్ కేసు అయిన ఈ కేసులో శ్రీనివాస్కి అయితే బెయిల్ వచ్చింది. దీనిపైన 24వ తారీఖు తుది తీర్పు ప్రకటిస్తామని చెప్పి కోర్టు చెప్పిన నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఆ తీర్పు ఎవరికి అనుకూలంగా రాబోతుంది అనేది కూడా ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సాయి.